వెల్కమ్ టు టాక్స్ ఆఫ్ నాలెడ్జ్. అంతర్యుద్ధాలు, భూకంపాలు, రాజకీయ మతపరమైన హింసల కారణంగా చాలామంది ప్రజలు తాము పుట్టి పెరిగిన దేశాలను వదిలి వేరే దేశాలకు వలస వెళ్ళడం మనకు తెలిసిందే. కానీ వాతావరణ మార్పుల కారణంగా ఇప్పుడు ఏకంగా ఒక దేశంలో ఉండే జనాభా మొత్తం వేరే ఖండాలకే వలస వెళ్లాల్సి వస్తుంది. ఇంతటి విషాదమైన సందర్భం జరగటం ప్రపంచంలోనే మొదటిసారి. ఏంటండి, షాకింగ్గా ఉంది కదూ? మీరు విన్నది నిజమే. ఇంతకీ మనం మాట్లాడుకుంటుంది తువాలు అనే దేశ పరిస్థితిని గురించి. అసలు ఈ తువాలు దేశం ఎక్కడుంది? దానికి వచ్చిన కష్టమేంటి? ఎక్కడైనా కరువు కారణంగా ఓ చిన్న పల్లెటూరు ఖాళీ అయితేనే ఆ ప్రాంతం అంతా బోసిపోతుంది. అలాంటిది ఏకంగా ఒక దేశమే దాని తరతరాల చరిత్రను, సంస్కృతిని, జ్ఞాపకాలను వదిలివేయడానికి సిద్ధమైంది. అసలు ఈ నిర్ణయం వెనకాలన్న విషాద గాథ ఏంటి? కన్నీళ్లను సముద్రానికే వదిలివేస్తూ అక్కడి చెట్టు పుట్ట ప్రాణులతో ఉన్నటువంటి సంబంధాన్ని వదిలి వారు ఏకంగా మరో ఖండానికి ఎందుకు వెళుతున్నారు? ఎక్కడో ఆర్కిటిక్లో ఉన్న మంచు కరగడం కారణంగా ఈ దేశానికి వచ్చిన ముప్పేంటి? ప్రపంచ దేశాలు చేస్తున్న తప్పులకు తువాలు దేశానికే ఎందుకు శిక్ష పడుతుంది అనేటువంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వచ్చిన వారు ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. లేత నీలిరంగు సాగర జలాలు, పగడపు దిబ్బలు, పొడవాటి కొబ్బరి చెట్లతో ప్రకృతి సౌందర్యం పుట్టిపడే అందమైన బుల్లి దేశం తువాలు. 3000 సంవత్సరాల సాంస్కృతిక వైభవం అక్కడి ప్రజల సొంతం. ఆస్ట్రేలియా, హవాయిల నడుమ పసిఫిక్ మహాసాగరంలో 9 ద్వీపాలతో కూడిన ఈ చిట్టి దేశానికి ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. అదేంటంటే మరికొద్ది దశాబ్దాల్లోనే అది పూర్తిగా కనుమరుగు కానుంది. ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా గల దేశాల్లో ఇదొకటి. ఇక్కడి జనాభా దాదాపుగా 11,000. 1978వ సంవత్సరంలో బ్రిటిష్ పాలకుల నుండి స్వాతంత్ర్యం పొందిన ఈ దేశ విస్తీర్ణం కేవలం 26 చదరపు కిలోమీటర్లు. ఈ దేశంలోనే అత్యంత పెద్ద దీవి ఫునాఫుటి. ఇది ఆ దేశ రాజధాని. అయితే పెరుగుతున్న భూతాపం వల్ల ఆర్కిటిక్, అంటార్కిటికాలో ఉన్న మంచు ఫలకలు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. దీనివల్ల తువాలు దేశం బలమైన అలల తాకిడి వల్ల అక్కడి నేల రోజుకింత కూసుకుపోతుంది. అక్కడున్న త్రాగునీటి వనరులన్నీ ఉప్పు నీటితో కలిసిపోతున్నాయి. దీనివల్ల వారి జీవనోపాధి దెబ్బతింటుంది. నాసా విడుదల చేసిన ఓ రిపోర్టు ప్రకారం తువాలు దేశంలో 2023 కంటే నేడు 15 రెట్లు ఎక్కువగా సముద్ర మట్టాలు పెరిగాయి. ఈ లెక్కన 2500 సంవత్సరం వచ్చే నాటికి సగం తువాలు దేశం, అలాగే 2100 సంవత్సరం నాటికి మొత్తం దేశం యొక్క ఆనవాళ్లే లేకుండా మునిగిపోతుందని వారు అంచనా వేశారు. అయితే ఈ పరిస్థితులను చూసిన పొరుగు దేశమైన ఆస్ట్రేలియా వారికి మానవతా దృక్పథంతో ల్యాండ్మార్క్ వీసా అనే పేరుతో ఓ ప్రత్యేక ఆశ్రయం కల్పించడానికి సిద్ధమైంది. ప్రపంచ దేశాలు చేస్తున్న తప్పుకు తాము శిక్ష అనుభవించాల్సి వస్తోందని ఆ దేశ ప్రధాని ప్రపంచానికి తెలిసి వచ్చేలా సముద్రంలో నిల్చునే నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు తమను ఆదుకోవాలని అక్కడి వారు అభ్యర్థిస్తున్నారు. తువాలు దేశ పరిస్థితిని చూసిన తర్వాత రక్షణ చర్యల కోసం 40 కోట్ల US నిధితో కృత్రిమ దీవులను నిర్మించి జనావాసాలకు అనుకూలంగా మారుస్తానన్న ఆలోచనతో చైనా దేశం ముందుకు వచ్చింది. కానీ ఈ ప్రతిపాదనను తువాలు త్రోసిపుచ్చింది. ఎందుకంటే చైనా తమ ప్రాంతంలో తమ ప్రాబల్యం పెంచుకోవటానికే ముందుకు వచ్చిందని తువాలు మొదటి నుండే తైవాన్కు మద్దతునిస్తుంది. అవసరమైతే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి దేశాలకైనా వలస వెళ్ళడానికి సిద్ధం. కానీ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి మా దేశానికి సహాయం పేరుతో వచ్చి రుణాలనిచ్చి దానికి ప్రతిఫలంగా మా ప్రాంతంలో సైనిక స్థావరాలను చైనా ఏర్పరచుకోవటం మాకు ఏమాత్రమూ ఇష్టం లేదని అక్కడి పాలకులు చెబుతున్నారు. అయితే భౌతికంగా తమ దేశం మునిగిపోయినా తమ పూర్వీకుల ఆనవాళ్లను అలాగే నిక్షిప్తం చేయడానికి తువాలు దేశం ఓ అందమైన ప్రాజెక్టుతో ముందుకు వచ్చింది. అదే డిజిటల్ తువాలు అనే ప్రాజెక్ట్. మెటావర్స్ అనే సాంకేతికతతో మొత్తం దేశాన్ని మళ్ళీ వర్చువల్గా పునర్నిర్మించడం దీని ప్రధాన లక్షణం. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన సముద్ర తీరం, వారి సంస్కృతి, సాంప్రదాయాలు, నృత్యాలు, జీవన విధానాలు, వారి వేషధారణలు, ఇలా ప్రతి అంశం వర్చువల్గా భద్రపరుస్తారు. ఈ ప్రాజెక్ట్ గనక పూర్తయిందనుకుంటే మీరు జస్ట్ ఆన్లైన్లో లాగిన్ అయితే చాలు. తువాలు దేశ రాజధాని ఫునాఫుటి అనే దీవిలో మీరు సరదాగా వాకింగ్ చేస్తూ అక్కడి ప్రకృతి రమణీయతను, ప్రజల వేషధారణ, సంస్కృతి, సాంప్రదాయాలను చూస్తున్నటువంటి అనుభూతిని పొందవచ్చు.
అంటే భవిష్యత్తులో తువాలు దేశం భౌతికంగా మునిగిపోయినా కూడా ఇంటర్నెట్లో మాత్రం సజీవంగా ఉంటుంది. ఈ టెక్నాలజీ తువాలు అనే దేశం చరిత్రలో ఒక పేజీలాగా మాత్రమే మిగిలిపోకుండా కాపాడి తువాలు దేశ అందాలను తరువాతి తరాలకు అందజేస్తుంది. సముద్ర మట్టాలు పెరిగి జనావాసాలు మునిగిపోవడం అనేది ఇది కేవలం ఒక్క తువాలు దేశానికి మాత్రమే పరిమితమైన అంశం కాదు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు, పట్టణాలు, పల్లెలు మునిగిపోబోతున్నాయి. మన దేశము దీనికి అతీతం కాదు. మన దేశానికి మొత్తం 11,098 కిలోమీటర్ల తీరరేఖ ఉంది. మంచు ఫలకలు కరిగి సముద్ర మట్టాలు పెరగడం కారణంగా మన దేశ ద్వీప సమూహాలైనటువంటి లక్షద్వీప్, అండమాన్, సుందర్బన్లు, అలాగే మహానగరాలైనటువంటి ముంబై, చెన్నై, కోల్కతా, విశాఖపట్నం లాంటివి కూడా భవిష్యత్తులో ముప్పును ఎదుర్కొంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల ఎంతో మంది జీవనోపాధి ప్రశ్నార్థకంగా మారబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల నిర్లక్ష్యం కారణంగా మానవాళికి ఓ పెనుముప్పే సంభవించబోతోంది అని అనడానికి తువాలు దేశ సంఘటనే ఒక గొప్ప ఉదాహరణ. తువాలు దేశంలో ఓ తల్లి కలగంటుంది, నా పిల్లలు ఈ భూమిలోనే పెరిగి జీవించాలని. కానీ ఆ కల కలగానే మిగిలిపోబోతోంది. ఓ వృద్ధుడు బాధపడుతున్నాడు, ఈ నేల లోపలున్న నా పూర్వీకుల సమాధులను సముద్రానికి అర్పించలేను అని. కానీ అది కూడా జరగదు. ఎందుకంటే ప్రకృతికి మనిషికి జరిగేటువంటి ఈ పోరులో ప్రకృతి ఎప్పుడూ ఓడిపోదు, మనిషి ఎప్పటికీ గెలవలేడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తువాలు దేశ పరిస్థితి పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.